దర్శకుడు స్వగృహంలో జరిగిన నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో వచ్చిన కన్నడ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 5.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ సూ ఫ్రమ్ సూ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇవాళ సెప్టెంబర్ 9 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ సొంత ఊర్లో జరిగిన వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది సినిమాను తెరకెక్కించారు. కన్నడలో రిలీజ్ అయ్యి అదరగొట్టిన హారర్ కామెడీ థ్రిల్లర్ సూ ఫ్రమ్ సూ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం జియో హాస్టల్లో ఇది అడుగు పెట్టింది. కన్నడతో పాటు తెలుగు, మలయాళంలో ఈ మూవీ చూసేందుకు అందుబాటులో ఉంది. కన్నడలో బ్లాక్ బస్టర్ నిలిచిన ఈ మూవీని మలయాళం, తెలుగు డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సూ ఫ్రమ్ సూ థియేటర్లో మొదటి రోజు 78 లక్షలతో నిరాడంబరంగా ప్రారంభమైంది. కానీ త్వరగా మౌత్ టాక్ ద్వారా సంచలనంగా మారింది. కేవలం 2 వారాల్లో భారతదేశంలో 43 కోట్ల నికారు వసూలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవల కాలంలో అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇలాంటి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నిజానికి సెప్టెంబర్ 5న ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవుతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ రోజు ఓటీటీలో రిలీజ్ అయింది. సూ ఫ్రమ్ సూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ కథ చాలా సింపుల్. ఓ గ్రామంలో మంచి జోష్ మీద ఉండే ఒక యువకుడికి దయ్యం పట్టిందని అందరూ అనుమానిస్తారు. ఆ యువకుడిని అమ్మాయి ఆత్మ ఆవహించిందని నమ్ముతారు. మరి ఆ ఆత్మ ఎవరు? ఆ దయ్యాన్ని ఎలా వదలగొట్టారు? నిజంగానే ఆ యువకుడిలో ఆత్మ ప్రవేశించిందా అన్నది సినిమాను చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చింది. ఈ మూవీ తప్పకుండా చూడండి, బాగుంటుంది మూవీ. రివ్యూ మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.